ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. నవ్వుకో పిచ్చి నాయన నిన్ను ఆపేదెవ్వడు, ఒక నవ్వు నవ్వితే కొత్త ఖర్చు ఏం రాదే ఇప్పుడు. హే ఏంటో మొహంలో కనిపించిన ఆనందం జీవితంలో కనిపించట్లేదు. ఏంట్రా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? హే అంతరాత్మ జగన్నాథం నేనే. అయినా ఏంటి ఇన్ని రోజులు రాలేదు, ఏమైపోయావు? రోజు కనిపించడానికి నేనేమో నీ క్లాస్మేట్ ఏంట్రా, నీ సోల్మేట్ ని. సర్లే, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నువ్వేదో జీవితంలో ఆనందం లేదు, పెరుగన్నంలో ఆవకే లేదని బాధపడుతున్నావు కదా, ఏంటా తెలుసుకుందామని. ఏమి లేదైతే ఈ బంధాలు, బాధ్యతలు, బంధుత్వాల్లో పడి నాకంటూ జీవితం లేకుండా పోయింది. లేచామా, పొట్టు తెరిచామా, పని చూసుకున్నామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంక ఇదే జీవితం అయిపోయింది. మరి అదే కదా జీవితం అంటే. లేకపోతే మోకల్లా గడ్డం పెంచుకుని రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకుని దేశం అంతా తిరుగుతావా ఏంటి? అలా కాదేజే, జీవితంలో డౌన్ గ్రేడ్ తప్పించి అప్గ్రేడ్ లేకుండా పోయింది. షాప్ చూడు, పెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, పెద్ద ఎదుగుదల ఏం లేదు. కొడుకుని చూడు, పుట్టినప్పుడు సన్నాసులు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు, పట్టుదల లేదు. ఇంక పెళ్ళం విషయానికి వస్తే మార్నింగ్ పూజ గదిలో గంట, మధ్యాహ్నం వంట గదిలో వంట. లోక జ్ఞానం లేదు. కూతురేమో పుస్తకాల పురుగు, దానికి చదువు తప్పించి ఇంకో లోకం లేదు. మరి ఇంక నీ బాధ ఏంట్రా పీజే? జీవితంలో అన్ని అలాగే ఉన్నాయి ఏజే, అదే నా బాధ. అబ్బా సరేరా, ఇక నుంచి నీ లైఫ్ లేజీగా కాకుండా క్రేజీగా ఉండేలా నేను డ్రైవ్ చేస్తా. ఇక నుంచి నువ్వు ఆనందం లేదని అడుక్కునే స్టేజ్ నుంచి ఆపండ్రా బాబోయ్ అనే స్టేజ్ కి వెళ్తావు. నువ్వు జస్ట్ నా అంతరాత్మ, ఏదో పరమాత్మలో చెప్తావేంటి? నీకు కామన్ సెన్స్ ఒకటే ఉంటదేమో, నాకు సిక్స్త్ సెన్స్ కూడా ఉంటది. అది ఈ రోజు చాలా గట్టికి పడుతుంది. సో నువ్వు అర్జెంట్ గా సంచెట్టుకుని పొట్టు బయలుదేరిపో చెప్తాను. షాప్ కు బయలుదేరమని చెప్పడానికి మళ్ళీ సిక్స్త్ సెన్స్, సెవెంత్ సెన్స్ అని డైలాగులు చాలా. ఇంకా బా లోపలికి రా. లక్ష్మి, నేను షాప్ కి వెళ్తున్నాను. సరేనండి. రావాలి బాబు రావాలి, లేత లేత లేహ్యాలు మీకోసం నవనవలాడుతున్నాయి. రావాలి బాబు రావాలి. ఒంట్లో శక్తి లేకపోయినా, ఇంట్లో లక్ష్మి లేకపోయినా, తలలో పేలున్నా, తొడలో తామరున్నా, బెల్లంతో కష్టంగా ఉన్నా, వ్యాపారం నష్టాల్లో ఉన్నా, ప్రతిదానికి మన దగ్గర లేహ్యం ఉంది బాబు. రావాలి బాబు రావాలి. వ్యాపారంలో నష్టమా? ఇదేదో మన కష్టం తీర్చేలా ఉందే. అబ్బా చూడ్డానికి వడ్డేన వీళ్ళ ఒడ్డు పొడుగు భలే ఉన్నారు సార్. రండి సార్ రండి, ఏం కావాలి? నీ ఆస్తి. మూలికలు అమ్ముకునేవాడు నాకేం ఆస్తి ఉంటది సార్. ఏదో అమరావతి హైవే పక్కన 300 ఎకరాల మామిడి తోట ఉంది. మూలికలు అమ్ముకునేవాడికి 300 ఎకరాల మామిడి తోట? అబ్బా దిష్టి పెట్టకండి సార్. అయినా మీరేంటి ఈ వయసులో మూలికల షాప్కి వచ్చారంటే ఖచ్చితంగా సమస్య అదే అయ్యి ఉంటది. ఏ సమస్య అయ్యా? అదే సార్, అరుగుదల సమస్య. నా సమస్య అరుగుదల గురించి కాదు, ఎదుగుదల గురించి. ఎదుగుదలకి ఏమైంది సార్? చిన్నప్పుడు కేజీలు కాంప్లైంట్ తాగిన బాయ్ లాగా బానే ఎదిగారుగా. అబ్బా ఎదుగుదల అంటే హైట్ కాదయ్యా. మరి వెయిటా? కాదు, ఫేట్. ఓ, నా వ్యాపారంలో లాభాలు రావట్లేదు, అలాగే నష్టాలు రావట్లేదు. అప్పుడే సర్వీసింగ్ నేను తీసుకొచ్చిన బండిలాగా సాఫీగా వెళ్తుంది. ఇప్పుడు మీ సమస్య ఏంటి సార్? లాభాలు రావట్లేదనా, నష్టాలు రావట్లేదనా? లాభాలు రావట్లేదనయ్యా. ఓహో, ఓకే ఓకే సార్. ఇప్పుడు మీ సమస్య ఏంటో నాకు 4K లో క్లారిటీ వచ్చింది. ఇదిగోండి ఈ లేహ్యం తీసుకోండి. దీని పేరు జంబలకడి పంబ. ఇది అర్ధరాత్రి 1 o'clock లేసి 1 కప్పు తాగండి. 2 o'clock లేస్తే 2 cups తాగాల? ఎట్టకారం వద్దు సార్, వ్యాపారం బాగుండాలంటే తాగండి. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు అయ్యా, లేహ్యం బాడీలోకి వెళ్తే రిజల్ట్ షాప్ లో ఎందుకు కనిపిస్తుంది? అదే సార్ మ్యాజిక్. ఈ లేహ్యం మీరు తాగిన వెంటనే మీ బ్రెయిన్ రేసు గుర్రంలో పరిగెడుతుంది. ఆలోచనలు అంబానీకి వచ్చినట్టు వస్తాయి. తెల్లవారేసరికి మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోద్ది. 4 పుస్తకాలు చదివితే కూడా వస్తాయి కదా, ఇందులో నీ లేహ్యం స్పెషాలిటీ ఏంటి? ఇదో కప్పు తాగితే 4 పుస్తకాలు మీరు చదవక్కర్లేదు కదా సార్.
అది కూడా కరెక్టే. సరే ఎంతకిస్తావు? ఎంత సార్? జస్ట్ 2599 రూపీస్ ఓన్లీ. నేను అడిగింది మొత్తం లేహ్యాల రేటు కాదు, దీని ఒక్కదాని రేటు. అదొక్కటే సార్, 2599 ఓన్లీ. ఓన్లీనా? 300 ఎకరాల మామిడి తోట ఉందంటే ఎందుకా అనుకున్నాను, ఇలా వచ్చిందనమాట. ఏదో మీ లాంటి వాళ్ళ దయ సార్. షటాప్. నా పేరు పిసినిగొట్టు జగన్నాథం. నాకు ఇంకో పేరు కూడా ఉంది, పిసినారి జగన్నాథం. నేను రూపాయి తీయడానికే 10 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది నువ్వు 2599 అనగానే నేను పర్సు తీసి అంతేనా అని ఖర్చు చేయడానికి నేను రిచ్ కాదురా, మిడిల్ క్లాస్ వాడిని. కారం మా ఫుడ్ లో ఉంటది, బేరం మా బ్లడ్ లో ఉంటది. సో మారం చేయకుండా ఆ 2599లో 25 తీసేసి 99 రూపాయలకి ఇవ్వి. సార్ ఇది మరీ ఘోరం సార్. అయితే 99 తీసి 25కి ఇచ్చే. ఇది మరీ దారుణం సార్. మీరు అడిగిన రేటుకి ఇవ్వడానికి ఇది లక్ష సబ్బు కాదు, లేహ్యం. కావాలంటే పైన 99 తీసి 2500 ఇచ్చండి. నేను బేరం ఆడటం మొదలు పెడితే వస్తువులతో తప్పించి ఒట్టి చేత్తో వెళ్ళిన హిస్టరీ లేదు. సో లేట్ చేయకుండా నేను అడిగిన రేటుకి ఇచ్చే. ఏంటి సార్ బెదిరిస్తున్నారా? వీడికి బేరం కాదు, బెదిరింపే కరెక్ట్. చూడు బాబు, ఈ కాలనీలో నీ లేహ్యాలు అమ్ముకోవాలంటే కాలనీ ప్రెసిడెంట్ గా నా సంతకం తీసుకోవాలి. తీసుకున్నావా? ఈ లేహ్యాలు ఎవ్వరికీ హానికరం కాదు, ఇవి వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. తీసుకున్నావా? నువ్వు నిజంగానే మూలికలు అమ్మే మనిషివా, లేదంటే మూలికల ముసుగులో దొంగతనానికి వచ్చిన దొంగవా అని పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాండక్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఉందా? ఈ నేటి అడిగేస్తున్నాడు. అంతేకాదు, నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ లో సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి నాకు సబ్మిట్ చెయ్యాలి. చేసావా? లేదు సార్. మరి నువ్వు ఇవన్నీ చేయకుండా కాలనీలో బిజినెస్ ఎలా రా చేస్తున్నావు? అయ్య బాబోయ్, నా పొట్ట కొట్టకండి సార్. ఇదిగోండి 99కి తీసుకోండి. 99 కాదు, నాకు ఫ్రీగా కావాలి. అదేంటి సార్? అయినా నేను అడిగిన రేటుకి ఇవ్వకుండా నాతో ఇంత డిస్కషన్ పెట్టినందుకు ఆ 99 కూడా కట్. ఎలుగు బంటి మొహవాడ, నా దగ్గరే లేహ్యం ఫ్రీగా దొబ్బుతావరా? ఉండరా నీ పని చెప్తాను. ఇదిగోండి సార్, ఇది తీసుకోండి. అదేంటి లేహ్యం మార్చు? మీరెంత పెద్దోళ్ళని తెలియక నార్మల్ జంబలకడి పంబలేహ్యం ఇచ్చాను సార్. మరి ఇదేంటి? పంబలకడి జంబలేహ్యం సార్, ప్రీమియం రేటు 5000. కానీ మీరు ప్రెసిడెంట్ కదా, మీకు ఫ్రీ. పల్స్ క్యాచ్ చేసు, పైకొత్త. మరి నా బిజినెస్ బ్రహ్మాండంగా చేసుకో. బ్లెస్ యూ. బాయ్. బాయ్ సార్. అల్లరా వెళ్ళు. నేనిచ్చిన లేహ్యం నీ బిజినెస్ బాగుపడ్డానికి కాదు, నీకు పొక్కడిపోవడానికి. ఆ పంబలక్కడి జంబను ఓ కప్పు తాగంగానే నీకు చిరాకు తెప్పించేవాడి వ్యక్తిత్వమే నీ మనస్తత్వంగా మారుతుంది. ఎవరి లక్షణాలు చూస్తే నీకు బ్లడ్ బాయిల్ అయిపోద్దు, వాళ్ళ లక్షణాలే నీకు వస్తాయి. లేహ్యం తాగే టైం. అబ్బా ఏంటి ఎంత అసహ్యంగా ఉంది. కొంచెం వాటర్ వేసుకుందాం. ఎలాగో వాటర్ వేసాం కదా, కొంచెం పంచదార నిమ్మకాయ వేసుకుంటే లేహ్యాన్ని కూడా నిమ్మకాయలా తాగేచ్చు. ఇదేంటిది రసనాలా ఉంది? అబ్బా ఇదేంటిది ఎంత చేతిగా ఉంది? కషాయం అయి ఉంటది. తెలుగు వీర లేవరా, లేహ్యం కలుపుకుని తాగరా. ఇదేంటి సగమే ఉంది? చీకటి కదా, మనమే చూసుకోకుండా సగమే వేసుంటాం. అబ్బా ఇదేంటి తేనుపులు వస్తున్నాయి? ఇది లేహ్యమా లెహర సోడానా? ఈ లేహ్యం పని చేయకపోతే రేపు వెళ్ళి చెప్తాడు పని. దేవుడా, నా పసుపు కుంకాలు 100 ఏళ్ల పాటు చల్లగా ఉండేటట్టు చేయి నాయనా.
అమ్మా పోలేరమ్మ తల్లి కనుకరించావా? అమ్మా పోలేరమ్మ తల్లేటి నేను మనుగాడిని. ఒరే మను, నువ్వెంత పొద్దున్నే లేయడం ఏంటి? చేతిలో వేపాకులేంటి? అదేనమ్మా, నేను బియ్యంలో పురుగులు పడుతున్నాయని చాలా బియ్యం కింద పడేసాం కదా, అందుకే వేపాకు తీసుకొచ్చాను. ఇది కలిపితే బియ్యం చాలా రోజులు నిల్వ ఉంటాయంట. ఆ అయినా నువ్వేటమ్మా ఎంత లేట్ గా లేచావు? భారతీయ స్త్రీలు బ్రహ్మముహూర్తంలో లెగాలి. అయినా ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టి, పూజ గదిలో దీపం పెట్టి, స్టవ్ మీద మంట పెట్టి, నా మొఖాన బూస్ట్ కొట్టి, ఆ తర్వాత నాకు టిఫిన్ పెట్టి, నా క్యారేజ్ కట్టి పెట్టి షాపుకి నన్ను పంపించాలని తెలీదా? షాప్ కు నువ్వు వెళ్తావా? నేను కాక ఇంకెవరు వెళ్తారమ్మా? మీ ఆయన ఏమో 10 దాకా గొరకెట్టుకుని పడుకుంటాడు. ఇంకా అక్కడ అంతా చూసుకోవాల్సింది ఎవరు? నేనే కదా. రే, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉందిరా. అయినా జీవితం పట్ల భయం బాధ్యత ఉండాలమ్మా. నేను వెళ్ళి రైతు బజార్లో కూరగాయలు తీసుకొస్తాను, ఈ లోపు ఆయన లేపు. నేను మా ఇంట్లోనే నిద్ర లేచానా? ఏమండి ఏమండి? ఏంటే పొద్దున్న నీకు ఆగ్గోలా? అబ్బా, కాకిగోల కాదండి, కొడుకుగోల. ఏమైంది? వాడు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడండి. అంతే కదా, నన్ను కాసేపు పడుకో నువ్వు. మీరేంటండి ఎంత బద్ధకంగా తయారయ్యారు? లేవండి. ఆ, ఇచ్చే, పో. ఎవరైనా 10 గంటల ముందే ప్రపంచంలో నిద్రలేస్తారా? నన్ను పడుకొని. 11 అయినా పక్క దిగిన వాడు నిద్ర లేవడం ఏంటి? కోడి కోత కన్నా ముందే లేచేవారు కోమాలో ఉన్నట్లు పడుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మన జగన్నాథం కొడుకు మను బాబు. ఆ భుజంగం గారు, భుజంగం గారా? పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వమని మా పెద్దవాళ్ళు చెప్పారండి. అవును, నువ్వేంటి సంచి పట్టుకొని మార్కెట్కి వచ్చావు? మీ నాన్న ఎక్కడా? ఆయన గురించి ఎందుకు అడుగుతారులేండి, 10 అయినా పందిలో పడుకున్నారు. ఇందాకే పెద్దలకి రెస్పెక్ట్ అని ఏదో అన్నావు. అది మీలాంటి పెద్దవాళ్ళకండి, మా నాన్నకి ఎందుకు? ఒక ఉద్యోగం సద్యోగం లేదు, పోనీ మా అమ్మకి ఏమైనా హెల్ప్ చేస్తారా? లేదు. అలాంటి షాప్ కి ఏమైనా టైంకి వస్తారా? రారు. అలాంటి ఆయన నాకు తండ్రిగా పుట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను భుజంగం గారు. ఫీల్ అవ్వకు బాబు. ఇదిగోండి చూడండి, మార్కెట్ కి వచ్చి కూరగాయలు కూడా నేనే కొనాలి. ఏం చేస్తానండి, నా తలరాత. సరే భుజంగం గారు, ఇంక నేను వెళ్తాను. లేట్ చేస్తే లేత కూరగాయలు దొరకవు. వెళ్ళు బాబు. అసలు ఏంటి అబ్బాయిలో ఎంత మార్పు? ఈ జగన్నాథం ఏం చేస్తున్నాడు? ఈ టైంలో ఎవడరా బాబు? హలో జగన్నాథం, ఎవరు? నేను భుజంగాన్ని. ఏ భుజంగం? నేనయ్యా, భుజంగం ఫ్రమ్ లవంగం. భుజంగం చెప్పరా. రానా? ఎక్కడికి వస్తావరా? అదిగో మళ్ళీ ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనే నీ కాన్సెప్ట్ ఏమైంది? ఏం మాట్లాడుతున్నావురా? మనం యూత్, మన మధ్య రెస్పెక్ట్ అయ్యి వేస్ట్. రా, బే, యారా, ఒరే, పోరా, ఇయే బెస్ట్. ఏమైంది జగన్నాథానికి? అయినా నువ్వేంటి జగన్నాథం ఈ టైం వరకు పడుకున్నావు? అదే నైట్ నెట్ఫ్లిక్స్ లో సిరీస్ బింజ్ వాచ్ చేశా. అది కంప్లీట్ చేసుకుని పడుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఏం మాట్లాడుతున్నావు జగన్నాథం? తెల్లవారు గట్ల లేచి గంజి తాగే నువ్వు నైట్ సిరీసులు బింజు వాచ్లు చేయడం ఏంటి? యూత్ రా, యూత్ నానా. ఈ ఏజ్ లో మనం సిరీస్లు చూడక ఏడుపోటు సీరియల్ చూడాలా? అప్డేట్ అవ్వు మామా. నీకు కూడా కొన్ని సిరీస్ రికమెండ్ చేస్తాను, ఈ రోజే చూడడం స్టార్ట్ చేయి. వామ్మో, తండ్రేమో కొడుకులా మాట్లాడుతున్నాడు, కొడుకేమో తండ్రిలా మాట్లాడుతున్నాడు. అసలు ఏమైంది వీళ్ళకి? ఈయనేంటి ఇంకా ఇంట్లోనే ఉన్నాడు, షాప్ కి వెళ్ళలేదా? వామ్మో, ఇప్పుడు నన్ను ఇక్కడ చూసాడంటే డాబర్ మ్యాన్ లో మురుగుతాడు. వెళ్ళిపోదాం. రే 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 గోరా, అబ్బా, దొరికేసాం. అంకుల్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నాకు వచ్చా. ఏంటినా ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఏంట్రా ఎలా వచ్చావు? షాప్ కి వెళ్ళలేదా? అక్కడికి వెళ్తున్నాను అంకుల్, మధ్యలో మీరు పిలిచారు. సరేలే ఉండు, టిఫిన్ చేసి వెళ్దు కానీ. లక్ష్మి, చెప్పండి. టిఫిన్ ఏం చేసావు? కొత్తగా అడుగుతారేంటి? రోజు వండేదే ఉప్మా. ఉప్మానా? చీ 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 చీ. మనిషి అన్నవాడు ఎవడన్నా ఉప్మాది అంటాడా? వీడిది అంటాడు. ఆ ఉప్మా ఇడికి పెట్టేసి నాకు స్పెషల్ గా 2 గుడ్లు కొట్టి డబుల్ ఎగ్ దోశ వేయే. అలాగే అది వేసి నువ్వు రిలాక్స్ అయిపోకుండా ఒక 5-6 ప్లెయిన్ దోశలు కూడా వెయ్యి. సరిపోతాయా? పిన్నుంటే వెయ్యి, లేకపోతే వదిలే. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? నీకు కూడా ఒకటి ఇస్తానులే, నువ్వు కూడా ఉప్మాతో తిందు గాని. థ్యాంక్ యూ అంకుల్. ముందు మీరు వెళ్ళి బ్రష్ చేసి రండి. లేచి లేవంగానే టీవీ ముందు కూర్చున్నారు. బ్రష్ లేదు, గ్రిష్ లేదు. ముందు వెళ్ళి టిఫిన్ పట్టుకురా, స్నానం చేసినట్టు చేస్తానులే. నేను చూస్తున్నంత నిజమేనా అంకుల్? ఏంట్రా? మీరేంటి అంకుల్ లేట్ గా లేవడం, బ్రష్ చేయకుండా టిఫిన్, ఇంకా షాప్ కి వెళ్ళకపోవడం? వాట్ ఈస్ ఆల్ దిస్?
ఐ కాంట్ బిలీవ్ మై ఓన్ ఐస్. చిల్రా కోరా, ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు? చిల్. ఉన్నది ఒకటే జిందగీ, స్ట్రెస్ తీసుకుంటే వెళ్ళదు ముందుకి. మీరు ఇక్కడ చిల్లు చిల్లు అని ఇంట్లో కూర్చోండి, అక్కడ మన షాప్ లాభాలు లేక చిల్లడిపోతుంది. అబ్బా పొద్దు పొద్దునే మొదలెట్టేసాడు ఈడు. లక్ష్మి, ఆ సంచలకి మార్కెట్కి వెళ్ళొస్తాను. ఎందుకండి మనుగడ ఆల్రెడీ వెళ్ళొచ్చేసాడు. ఎస్ నాన్నగారు, వారానికి సరిపడా కూరగాయలన్నీ తెచ్చాను, ఇదిగోండి చిల్లరా. ఛీ, ఎప్పుడు వెజ్ కూరగాయలేనేట్రా, అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా తినాలి. నాన్ వెజ్ మీరు? లక్ష్మి, ఈ రోజు మటన్ తెచ్చుకుందామే, చాలా రోజులైంది కదా తిని. ఏంటి మటనా? ఏంట్రా అంత షాక్ అయ్యో? మటనే. ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? మటన్ కేజీ ఎంతో తెలుసా? 900 రూపాయలు. అయితే ఎప్పుడో ఒకసారే కదా తినేది. దూరమయ్యండి నాన్నగారు. ఆ కేజీ మటన్ కి మీరు ఖర్చు పెట్టే 900 రూపాయలకి మనకి 2 వారాలకు సరిపడే కూరగాయలు వస్తాయి, వారానికి సరిపడా కిరాణా సరుకులు వస్తాయి, నెల రోజులకు సరిపడా సన్నబియ్యం వస్తాయి. అంతెందుకు పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తే 20 రూపాయలు వడ్డీ కూడా వస్తుంది. సర్లేరా, మటన్ అన్నామని కేజీ కొనేస్తావేంటి? మన ముగ్గురమే కదా, ఒక అర కేజీ తెచ్చుకుందాం. ఏం అక్కర్లేదు, ఈ రోజు నేను కన్విన్స్ అయ్యానంటే ఈ రోజు మటన్ అన్నట్టు రేపు ఫిష్ అంటారు, ఎల్లుండి ఫ్రాన్ అంటారు. వీటన్నిటికీ మీరు మీకు ఇష్టం వచ్చినట్టు డబ్బులన్నీ ఖర్చు చేస్తే లాస్ట్ కి చేతిలో బొచ్చే మిగులుతుంది. అది కాదురా. ఇంకేం మాట్లాడకండి నాన్నగారు, నాన్ వెజ్ నలిగిపోతున్నారు కాబట్టి చికెన్ తెచ్చుకుందాం పదండి. వీడు పిసినారుతనం వల్ల ఇంట్లో నాన్ వెజ్ తినడం కూడా అవ్వట్లేదు. సర్లే, ముద్ద దిగడానికి మటన్ ముక్క అయితే ఏంటి, చికెన్ ముక్క అయితే ఏంటి, మొక్క అయితే చాలు పదా. अरे जगन्नाथ मारे छोटू 150 చికెన్ దబావ్. ఏ పాట కొట్టినా లెగ్ పాట చెస్ట్ పాట. అరే 150 అంటే 150 రూపాయలది కాదురా, 150 గ్రాములు. 150 గ్రాముల ఎవరన్నా అయినా? హలో మస్తాను. జగన్నాథం జీ ఆవో ఆవో, నీ 150 గ్రామ్స్ రెడీగా ఉంది. 150 గ్రామ్స్ ఏంటి బాయ్ చీప్ గా, ఒక కేజీ కొట్టు. యా అల్లా, నేను చూస్తుంది అంత నిజమేనా? మార్నింగ్ నుంచి సేమ్ డౌట్. నా కళ్ళ ముందు ఉంది పిసినిగుట్టు జగన్నాథమేనా? ఈ రోజు మీ అబ్బాయికి పండగే బేటా, నీకో 4 కందనకాయ ముక్కలు ఎక్స్ట్రా ఇస్తానే. మీరు ఊరుకోండి అంకుల్, ఆయన ఏదో ఎటకారాలు ఆడుతుంటే మీరు పొంగిపోతున్నారు. ఎటకారమా? కాదు మస్తాను. మీరు ఉండను నాన్నగారు, మస్తాను అంకుల్, మీరు ఎప్పుడు కట్టినట్టే ఆ 150 గ్రామ్స్ కట్టేసేవండి. అదేంటి బేటా, ఎప్పుడు మీ నాన్నగారితో వచ్చినా ఈ ముక్క వేయండి ఆ ముక్క వేయండి అంటూ ఎక్స్ట్రా కట్టించుకునేవాడివి. నేనా? చిచిచ్చి అవ్వా, అయినా మీరే ఆలోచించండి. మా ఇంట్లో ఉండేది ముగ్గురం, మనిషికి 50 గ్రాములు వేసుకున్నా 150 గ్రాములు దజ్జాగా సరిపోద్ది. పైగా ఎలాగో మీరు 4 కందనకాయ ముక్కలు ఎక్స్ట్రా ఇస్తారంటారు, ఇంకేం కావాలి? ఈ గోరగడ్డ కూడా తినేయచ్చు. ఈజీ. అది కాదురా మను. ఏంటండి అది కాదు ఇది కాదు, డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయా? ఇంకేం మాట్లాడకండి నాన్నగారు, 150 గ్రామ్స్ ఫిక్స్ అంతే. కావాలంటే ఆ 4 కందనకాయలు కూడా మీరే తినండి, మాకేమొద్దు. అనవసరంగా వచ్చాను వీడితో. అమ్మా ఇదిగో 150 గ్రామ్స్ చికెన్, ఎక్స్ట్రా ముక్కలు కూడా కొట్టించి తెచ్చాను, బాగుండే. కందనకాయలు మాత్రం కూర లేకుండా విడిగా ఫ్రై చేయి, అవి మాత్రం నా ఒక్కడికే. ఏంట్రా గోర అలా ఉండిపోయావు? ఆంటీ, నేను చూస్తున్నంత నిజమేనా? ఏం జరుగుతుంది ఇక్కడ? పొద్దున్నుంచి నాకు అదేరా అర్థం కావట్లేదు. ఈయనేమో వాళ్ళ బిహేవ్ చేస్తున్నారు, వాడేమో ఈయనలా బిహేవ్ చేస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. జంతర్ మంతర్ జూమంతర్ కాలి బందర్లా ఉన్నాడు అంకుల్లా మారి. వీళ్ళు ఎప్పటి నుంచి ఎలా బిహేవ్ చేస్తున్నారంటీ? ఈ రోజు ఉదయం నుంచేరా. అంటే నిన్న నైట్ ఏదో జరిగింది. ఏం జరిగింది? ఐ వాంట్ టు నో. నిన్న మీ అంకులు ఏదో మూలికల కొట్టు నుంచి లేహ్యం పట్టుకొచ్చారా. వాడది అర్ధరాత్రి 1 గంటకు తాగమన్నాడంట. అదేమన్నా రక్తమా, ఆయన ఏమన్నా వ్యాంపైర్ 1 గంటకు లేచి తాగడానికి? ఏది ఎక్కడుందా లేహ్యం? నాకు దాని మీద డౌట్, అందుకే ఆయనకు దొరకకుండా దాస్తాను. ఇదిగో ఇదే. అంటే ఈ లేహ్యం తాగాకే అంకుల్ అలా మారిపోయారని మీ డౌట్? మరి అంకుల్ తాగితే అంకుల్ ఒకలే మారాలి గాని మనుగాడు కూడా ఎందుకు మారాడు? వాడికి ఏదైనా కొత్తగా చూస్తే ఆతృత ఎక్కువ కదా, అందుకే వాడు కూడా ఒక కప్పు తాగేసి ఉంటాడు. ఇది కూడా వ్యాలిడ్ రీజనింగ్. కానీ లేహ్యం తాగితే మనుషులు మారిపోవడం ఏంటండి? దిస్ ఈజ్ నాట్ అన్బిలీవబుల్. అంటే ఏంట్రా? నమ్మ బుద్ధి కావడం లేదని. నాకు కూడా. ఓకే, మీ డౌట్ నిజమో కాదో తెలియాలంటే దీన్ని టెస్ట్ చేయాలి. అంటే ఎవరో ఒకరు దీన్ని టేస్ట్ చేయాలి. వద్దురా, మనం కూడా మారిపోతామేమో. అంటే దీని వల్లే అంకుల్ మారిపోయారని మీకు తెలుసా? తెలీదు. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తాగాలి. సింపుల్. లెట్స్ టేస్ట్ ఇట్. మీరు తాగుతారు, నేను తాగిన. నాకేమొద్దు, మా ఐదారిది, నువ్వే తాగు. ఎందుకండి భయం? ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్ తెలుసా.
ఒరే గోరా ఏమైందిరా లేగరా. అమ్మయ్య లేచావా, నీకేమైపోయిందని టెన్షన్ వచ్చేసిందిరా. తేమైంది తాంటి తాకు తేనేంటి తెక్కడుతున్నాను. ఆ